మెయిన్‌గా మనకు న్యూమోనియా ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మినిమమ్ మన బాడీ కంప్లీట్ రికవరీకి 6-8 వారాలు పడుతుంది. మనం ఎంత యాంటీబయాటిక్స్ మినిమమ్ 2 వీక్స్ ఇచ్చినా కూడా మనకి రేడియోలాజికల్‌గా అంటే ఎక్స్‌రే పరంగా చూసుకుంటే మనకి లంగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు కొంచెం పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి అది రికవరీ ఛాన్సెస్ హైగా ఉంటాయి. అదే మనం ఇప్పుడు కోవిడ్‌లో బోత్ ది లంగ్స్ ఎఫెక్టెడ్ ఎట్లా అయితే చూసామో తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు లంగ్ హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ టైంలో మనకు ఊపిరితిత్తులు గట్టిపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఫైబ్రోస్ అవ్వడం. ఇప్పుడు మనం స్పాంజ్ని నీళ్ళల్లో పెట్టి ఎండకు పెడితే ఎంత గట్టిగా అవుతుందో అట్లా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లంగ్ ఫైబ్రోసిస్ అంటాం దాన్ని. సో అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు అది పర్మనెంట్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ లాగా కన్సిడర్ చేస్తాం. బట్ రొటీన్గా కొంచెం పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయ్యి ప్యాచ్గా ఎక్కడైతే వస్తుందో ఆ పార్ట్కి వచ్చినప్పుడు మనకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. అంటే నార్మల్గా ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ డ్యామేజెస్ అనేది లెస్ కామన్.